శృంగారానికి సిగ్గుపడకూడదు, మనసుకు అదుపు ఉండకూడదు అంటున్నారు ఓ ఇద్దరు ప్రేమికులు. తేజస్విని ఈమె కోలూరు జిల్లా కేజీఎఫ్ తాలూకా కొత్తూరు గ్రామంలో ఉంటుంది. ఈమెకు గతంలో పెళ్లైంది. అయితే భర్త చనిపోవటంతో ఒంటరిదైపోయింది. ఆ క్రమంలోనే బేతమంగళకు చెందిన చలపతి అనే వ్యక్తి ఈ తేజస్వినికి పరిచయం అయ్యాడు. ఈ చలపతికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయినా పిల్లలు భర్త లేని ఈ తేజస్వినిపై మనసు పడ్డాడు. ఒంటరిగా ఉన్న తేజస్వినికి జత కావాలి అనుకున్నాడు. మరో పక్క తేజస్విని కూడా ఒంటరిగా ఉండలేకపోయింది. పైగా మగతోడు లేకుండా బ్రతుకుతూ ఉండటంతో ఒంటిని కష్టపెట్టుకోలేకపోయింది. చలపతితో ఉంటే సుఖానికి సుఖం, ఒళ్ళు కదలకుండా తిండి దొరుకుతుందనుకుంది. దీంతో ఆమె కూడా చలపతిపై ఇష్టం పెంచుకుంది. ఆ ఇష్టం కాస్త కొన్నాళ్ళకి అక్రమ బంధంగా మారిపోయింది. ఇక అప్పటి నుండి చలపతి మగువ మత్తు ఓ గమ్మత్తు అన్న టైప్ లో తయారయ్యాడు. ఇంట్లో ఉన్న భార్య ముఖం కూడా చూడటం మానేశాడు. ఇక పిల్లల్ని అయితే అస్సలు పట్టించుకోవటం మానేశాడు. తేజస్వినికి దాసోహం అయిపోయి పొద్దస్తమానం ఆమెతోనే ఉంటూ సంపాదించిన డబ్బంతా ఆమెకి పెట్టడం మొదలు పెట్టాడు. దీంతో చలపతి భార్య అతని తమ్ముడు మురళి చలపతిని తిట్టిపోశారు. తేజస్వినితో సంబంధం వదులుకోమన్నారు. కుదరదన్నాడు చలపతి. దీంతో తేజస్విని కలిశాడు మురళి. నాన్నని వదిలేయమన్నాడు. ఆ మాట నాకు కాదు, నీ అన్నకు చెప్పమందామే. అన్న నా మాట వినట్లేదన్నాడు. నేను కూడా విననందామే. మా సుఖాలే మాకు ముఖ్యం, మా సుఖాలకు నువ్వు అడ్డుపడి పాపం చేయొద్దందామే. ఆ మాటలకు ఒళ్ళు మండిపోయింది మురళికి. తిట్టినన్ని తిట్లు తేజస్విని తిట్టేసి మళ్ళీ అన్న దగ్గరకు వెళ్లాడు మురళి. పద్ధతిగా ఉండు, లేకపోతే పెద్ద పెద్ద పనులు చేయటానికైనా నేను సిద్ధంగా ఉన్నా అని అన్నను బెదిరించాడు. కానీ అప్పుడు కూడా ఈ కామపిశాచలిద్దరూ తమకు శృంగారం తప్ప మరేం అక్కర్లేదని రెచ్చిపోయారు. దీంతో తమ్ముడు మురళి అన్న నుండి కాకుండా తేజస్విని నుండి ఈ సమస్యకు పరిష్కారం వెతకాలి అనుకున్నాడు. తేజస్విని చంపేస్తే ఇక అన్న ఆమెతో తిరిగే ఛాన్సే ఉండదనుకున్నాడు. అప్పుడు మా వదిన జీవితం బాగుపడుతుంది అనుకున్నాడు. డిసెంబర్ 21న కత్తి పుచ్చుకొని తన మరో 3 ఫ్రెండ్స్ ని తీసుకుని తేజస్వి ఇంటికి వెళ్లాడు. నా అన్నను వదిలేయమంటే నువ్వు వదిలేయట్లేదు కదా, అందుకే నేను ఈ భూమి మీద లేకుండా చేయటానికి వచ్చా అంటూ తన ఫ్రెండ్స్ తో కలిసి కత్తితో ఆమెను పొడిచి చంపేశాడు. తర్వాత అక్కడి నుండి అందరూ పారిపోయారు. చుట్టుపక్కల వారు తేజస్విని శవాన్ని చూసి ఆమె చనిపోయిన విషయం పోలీసులకు చెప్పారు. ఆమెను ఎవరో హత్య చేశారని కన్ఫర్మ్ చేసుకున్న పోలీసులు తేజస్విని గురించి ఆరా తీయగా చలపతితో ఆమె అక్రమ బంధం బయటపడింది. వీరి బంధాన్ని అతని తమ్ముడు మురళి వ్యతిరేకించాడని తేలటంతో పోలీసులు మురళి కోసం అతని ఇంటికి వెళ్లారు. అయితే అతను ఇంట్లో లేడని, గత కొద్ది రోజుల నుండి ఇంటికే రావట్లేదని తెలిసి పరారీలో ఉన్న అతన్ని పట్టుకున్నారు. విచారణలో తేజస్విని తన ఫ్రెండ్స్ తో కలిసి తనే చంపేశారని చెప్పాడు మురళి. తేజస్విని తన అన్నతో ఉన్న అక్రమ బంధాన్ని వదులుకోమంటే వదులుకోలేదని, అందుకే ఆమెను చంపేశానని చెప్పాడు. దీంతో పోలీసులు మురళిని, అతనికి సాయం చేసిన రంజిత్ ను పట్టుకుని అరెస్ట్ చేశారు. అయితే మిగిలిన 2 ఫ్రెండ్స్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు పారిపోయిన ఆ 2 కోసం వెతుకుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.